అందరికీ నమస్తే. అసలు కాళేశ్వరం మీద కమిషన్ రిపోర్టు దాన్ని మేము పబ్లిక్ చేస్తాం కానీ అసెంబ్లీలో పెడతాం, అది తెలుగులోకి అనువదించి దాన్ని ఊరూరా పంచుతాం. ఇట్లాంటి కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాము. ప్రభుత్వం వాళ్ళ పేపర్లో రాపించుకున్నారు వార్తలు అవి. అయితే అంతకన్నా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ. అంతకన్నా పెద్ద కుట్రలు ఏంటంటే యాక్చువల్గా నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక బలమైన ఆరోపణ చేస్తుండే. ఆయన నిజంగానే టెక్నికల్గా ఆలోచిస్తే కొంచెం నిజమేమో అనిపించింది. నేను కూడా ఒక న్యూస్తో మాట్లాడిన తర్వాత దానిలో పాయింట్ ఉంది అన్నారు, వ్యాలిడ్ పాయింట్ ఆయన మాట్లాడేది అన్నారు. ఏంది వ్యాలిడ్ పాయింట్ అవన్నీ మాట్లాడదాం మనం. అయితే ఇప్పుడు ఒక కొత్తది ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంట మేడిగడ్డ సహా 3 బ్యారేజ్ల రిపేర్ల మీద ప్రభుత్వానికి లేఖ రాసిందంట. ఏమని రాసిందంట అంటే అట్లాగే ఉంచి రిపేర్లు చేయడం కష్టమే, ఫౌండేషన్లో 5 మీటర్ల వరకు నీళ్ళే ఉన్నాయన్న అనుమానాలు, మరికొన్ని బ్లాకుల్లోనూ లోపాలు ఉండొచ్చు అనే సందేహాలు, అన్ని బ్లాకుల్లోనూ క్షుణ్ణంగా పరీక్షలు జరపగానే ముందుకెళ్లాలనే యోచన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్లాక్ కులగొట్టి కట్టండి అన్న తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు, వాళ్ళు వేరే రాష్ట్రమా వేరే వ్యవహారమా? ఈ గవర్నమెంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొదలై ఇప్పుడు మొత్తం అందరూ గజగజ వణుకుతారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. వాళ్ళ దగ్గర నుంచి ఒక లేఖ రాపించుకున్నది గవర్నమెంట్. రాపించుకున్నది ఏంది, అది కట్టడం కష్టం, దాన్ని రిపేర్ చేయడం కష్టం అని రాపించుకున్నది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, వీడియో షేర్ కూడా చేయండి చాలామందికి. వీళ్ళు ఎన్నైనా మాట్లాడని, వీళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడని, కాళేశ్వరాన్ని బాగు చేసి మేడిగడ్డను బాగు చేసి ఆ నీళ్లను అవసరానికి వాడుకొని మేడిగడ్డ నుంచి, ఒకవేళ మేడిగడ్డ చేయకపోయినా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి అయినా నీళ్లు కొట్టి, మనకు ఇప్పుడు వర్షాలు పడ్డాయి, దాదాపు నెలన్నర లేటుగా పడ్డాయి వర్షాలు. అంతకన్నా ముందే చాలామంది నారు పోసి నాటనికి కూడా నీళ్ళు లేక వదిలేసినారు. 5-6 ఎకరాలు నాటేసే వాళ్ళు ఒక 2 ఎకరాలకు నీళ్ళు ఎంతవరకు ఉంటే అంతవరకే నాట్లు వేసుకున్నారు. ఇక చూసినాం కదా, ట్యాంకర్ల మీద తీసుకొచ్చి నీళ్ళు పంటలను తడుపుకున్నారు. ట్యాంకర్లకి వెళ్ళి పట్టుకొచ్చి ఆ మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేసినారు. జొన్నలు, మొక్కజొన్నలు, అట్లాంటివి ఆముదాలు, అట్లాంటివన్నీ కూడా. వరి చేనుకు అయితే నీళ్ళు మొత్తం ట్యాంకులతోనే కాదు మొత్తం పొయ్యాలి కాబట్టి కొంతమంది ఆసాహసం కూడా చేసిండ్రు. ఒకవేళ మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కనుక నీళ్ళు కొట్టి ఉండింటే మనకు ఈ వర్షం పడడం లేట్ అయింది, కానీ లేట్ అయినా కూడా మన దగ్గర పంట విస్తీర్ణం తగ్గపోయేది. మొత్తం అందరూ ఎంతకైతే పంట వేయాలనుకున్నారో, ఎంత నారు పోసిండ్రో మొత్తం నాటుకునే వాళ్ళు, అన్నిటికీ నీళ్ళు దొరికేటివి, అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఇంకా ఇప్పుడు వాన పడ్డది కాబట్టి ఇప్పుడు మస్తు మాట్లాడవచ్చు అందరు కూడా. కానీ అది చెయ్యకుండా ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా వేస్ట్, ఎన్ని మాట్లాడినా వృధా. అంటే దీన్ని ఓన్లీ మొత్తం పొలిటికల్ యాంగిల్లోనే ప్రభుత్వం చూస్తుంది అని చెప్పడానికి, ఇంకా దాన్ని బాగు చేయకపోవడమే, దాన్ని రిపేర్ చేయొద్దు అని డిసైడ్ కావడమే ఒక పెద్ద ప్రూఫ్ లాగా మనకు అనిపిస్తుంది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏం లేఖ రాపించుకున్నారు వీళ్ళు రాపించుకున్న లేఖనే ఇది. ఏమేమి రాపించుకున్నారంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పిందేమో ఆ ఒక్క బ్లాకును కూల్చండి, ఆ 7వ బ్లాకును పూర్తిగా కూల్చేసి కట్టేస్తే రిపేర్లు చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడున్న వాళ్ళు ఏంది, గవర్నమెంట్ కట్టాలనుకుంటే కట్టవచ్చు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ నిపుణులను బేస్ చేసుకొని వాళ్ళ సమక్షంలోనే దాన్ని చేయొచ్చు. కానీ అట్లా కాదు. ఆ రిపోర్ట్ వచ్చి కూడా 4 నెలలు 5 నెలలు అయింది. ఫిబ్రవరిలో వచ్చింది, నాకు తెలిసి ఫిబ్రవరిలో వచ్చింది రిపోర్ట్. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. కనీసం ఇక ఇటుక పిల్లలు తీసి అక్కడ పెడదామనో, లేకపోతే ఆ తట్టమన్ను ఎత్తుదామనో, మేస్త్రిని పెడదామనో ఏం లేదు అసలు. అక్కడ నుంచి ఇప్పుడు కూడా 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు కూడా, దానికి ఏం కాలే. కానీ ఇప్పుడు ఏంది ఆ లేక అంటే, అక్కడ 7వ బ్లాక్ను కూలగొట్టి కట్టాలంటే మొత్తం ప్రాబ్లం వస్తుంది, మొత్తం ఏమైనా ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఎవ్వరికి బాధ్యత లేకపోవడం. మాకెందుకు, ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకెందుకు అని వదిలేస్తున్నారు ఇంజనీర్స్. ఎందుకంటే మా మేడకి ఎందుకు అనవసరంగా మళ్ళీ ఈ కేసులు ఆ కేసులు, ఈ గవర్నమెంట్ వచ్చి చాలామంది ఇంజనీర్ల మీద కేసులు పెట్టింది, రేపు నాడు ఇంకో గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మా మీద కేసులు పెడుతుంది. ఈ కాలుష్యం దానిలో ఎట్లయితే అట్లా ఏళ్ళు పెట్టకుంటేనే బెటర్, మాకెందుకు. రెవెన్యూలో కూడా అదే జరుగుతుంది కదా. ఈ ధరణి వల్ల వచ్చిన 90% ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయ్యి వచ్చిన 10% ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటిని సొల్యూషన్ చేయండి అంటే మాకెందుకు తలకాయ రిజెక్ట్ చేస్తే అయిపోదా అని ఎంఆర్ఓలు మొత్తం రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరిస్తలేరు. ఎందుకంటే అనవసరంగా మనకెందుకు పెంట, చేసుకునే తోలు చేసుకుంటారు, మాకెందుకు ఈ పెంట అని. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా మంచిగా గవర్నమెంట్ ఏం కోరుకుంటే ఆ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు. ఇది కూల్చేసి కట్టాలంటే ప్రాబ్లం అవుతుంది, ఇది కూల్చేసి కడితే రిపేర్ చేయాల్సి వస్తే ఇది 2-3 నెలలు అయ్యే పని కాదు, ఓ 2 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ 2 ఏళ్ళు పని చేయాలంట.
ఆ ఒక్క బ్లాక్ కట్టడానికి 2 ఏళ్ళు పడుతుందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి లేక రాలేమని నాకు అర్థం కాలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నా ప్రైవేట్ సంస్థనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నా వేరే గవర్నమెంట్దా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు మనకు సంబంధం లేని ఇష్యూవా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఒక భాగం. వాళ్ళు లేక రాస్తారంట గవర్నమెంట్ అంటే ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? వాట్ ఈస్ దిస్? మినిస్టర్ ఉంటాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు, ఆయన ప్రభుత్వంలో భాగం కాదా? ఆయన ప్రభుత్వం కాదా? అందుకే అంటున్నా, ఇదంతా ఒక డ్రామా, ఒక కనికట్టు డ్రామా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ తెలిసినాకనే ముందుకు పోవాలి అంటే ఈ బాధ్యత మాది కాదు అని లేఖ రాసిస్తే రేపే కట్టేస్తారు వాళ్ళు. ఏంటంటే రేపు నాడు జరుగుతాయి. ఒక ఇల్లు కట్టుకుంటే క్రాక్ వస్తుంది, ఓ కారు కొనుక్కుంటే గీత పడుతుంది, ఓ బండి కొనుక్కుంటే పోతేనే పంక్చర్ అవుతుంది. ఇంకా మొత్తం పోయిందంటమా? ఏం రిపేర్ వచ్చిందో ఏం పోయిందో చేసుకొని మళ్ళీ నడిపిస్తాం. గట్టిగా ఉంటుంది. కొత్త బండి షోరూంలో కొనుక్కున్న బండి పోతేనే పంక్చర్ అవుతుంది. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్తది ఎంఆర్ఎఫ్ టైర్ ఎంఆర్ఎఫ్ 2 వేయించుకుంటే నారాయణగూడలో ఇంటికి లోపల పంక్చర్ అయింది. ఆ ఇంటికి ఆయన చూపిస్తే ఆయన అన్నాడు, ఇది పనికిరాదు సార్, డూప్లికేట్ 2 వేసుకుంటా అన్నాడు. అన్న ఏదోటి గట్లే ఉంటుంది. అయితే ఇది మరిన్ని బ్లాకుల్లోనూ లోపాలంట. బ్యారేజీలోని 7వ బ్లాక్ ఒకటే కాదు, ఇతర బ్లాకుల్లోనూ లోపాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయంట. ఉత్తగా అనుమానాలు అనే పేరుతోనే ఆపాలి. అనుమానాల ప్రభుత్వం. తర్వాత రిహాబిలిటేషన్ డిజైన్ల కోసం అక్కడ టెస్టులు చేసేందుకు ఇటీవల పూణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు అక్కడ ప్రాథమిక పరిశీలన చేసి వెళ్ళినరు. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో తెలియదు. మేడిగడ్డనే కాకుండా అన్నారం సుందిల్ల బ్యారేజీలోనూ ప్రతి బ్లాక్ వద్ద ఇన్వెస్టిగేషన్ చేయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే అర్థమైంది కదా, ఒకవేళ అక్కడ పిల్లర్స్ కాడ కూలగొట్టి కట్టాలంటే ప్రాబ్లం వస్తుందేమో అని అనుమానం. అన్నారం సుందిల్లో ఏం కూలిపోతుందని వీళ్ళకి అనుమానం. ఆడేం కూలిపోలే కదా, కానీ వాళ్ళకి అనుమానం అంట. ప్రభుత్వానికి లేఖనంట. ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలని ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ లేఖ. బ్యారేజీలో రిహాబిలిటేషన్ డిజైన్కు సంబంధించి డిపార్ట్మెంట్కు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ బాధ్యత వహించాలి. అదే అంటున్నా, వాళ్ళే బాధ్యత వహించాలి. ఇటీవల మీటింగ్లో మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏమవుతుంది, మినిస్టర్లు మాకు సంబంధం లేదంటున్నారు. మినిస్టర్లే బాధ్యత తీసుకోకపోతే ఇరిగేషన్ ఇంజనీర్లు ఏమంటారు, మాకేం సంబంధం సార్ అంటారు. మాకేం సంబంధం, మాకు ఇచ్చే జీతానికి మేము జీతానికి పనిచేస్తున్నాం, రేపు నాడు మా సర్వీస్ ఓట్టుకొని జైల్లో పోటీ పోవాలన్నా మేము? మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. జస్ట్ ఒక పొలిటికల్ నిర్ణయం కోసం కాళేశ్వరం పనికిరాదు అని జనాలను ఒప్పించడానికి ఇవన్నీ చేస్తున్నారు. అన్నీ ఇంజనీర్ల మీద కేసులు పెడతారు, ఇంజనీర్లను లోపలికి పంపిస్తామంటారు, ఇంజనీర్ల సర్వీస్ పోగొడుతున్నారు. మొత్తం జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా అదే. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పాలి జనాలకి. అది చెప్పాలంటే ఏం చేయాలి? ఉత్తగా పనికిరాదంటే బాగుండదు కదా. కాబట్టి ఇట్లా నడిపిస్తూ ఉండాలి, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ కమిషన్ రిపోర్ట్ ఇప్పటిదాకా పబ్లిక్లో పెట్టలే వీళ్ళు. దాన్నంట తెలుగులోకి అనువదించి ఊరూరా పంచుతారంట. జనాలు 665 పేజీలు చదువుతారా? చదివే ఓపిక టైం ఉన్నాయా? పోనీ జనాలకు ఊర్లో రైతులకు చదివేంత టైం దొరుకుతుందా? అందరికి చదువు వస్తుందా? దానిలో మీరు 1000 కోట్లు 2000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణ చేసినారు కదా. ఆ పేజ్ ఎక్కడుందో ఆ పేజ్ ఒక్కటి బయట పెడితే ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అయిపోతుంది తెలుగులోకి. మీరు ఇంగ్లీష్ పెట్టినా చాలు. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఫస్ట్ పబ్లిక్ డొమైన్ అసెంబ్లీలో పెడతారంట. అది వాళ్ళు అవినీతి చేసిరని మీరు నిరూపిస్తే జనాలు వాళ్ళకి శిక్ష చేయొద్దంటారా? వద్దంటారా జనాలు ఎవరన్నా? మీ దగ్గర ఆ పేజీ ఏముందో బయట పెట్టి అసెంబ్లీకి కేసులకు సంబంధమే లేదు. అసెంబ్లీ కేసులకి ఏం సంబంధం అంటే అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రతిపక్షాన్ని మాట్లాడనియొద్దు, మనమే మాట్లాడాలి, చెప్పాల్సింది మనమే చెప్పాలి, సేమ్ ఆ ప్రెస్ మీట్లో ఒరలాలి, తర్వాత నడపాలి. దీన్ని మొత్తం పొలిటికల్గా దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం, పొలిటికల్గా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఎజెండా తప్ప అసలు వాస్తవం ఏంది, దీన్ని ఎందుకు రిపేర్ చేయకూడదు, ఈ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు వీళ్ళు. ఎంతసేపటికి దీన్ని పొలిటికల్కు వేరే ఎజెండా లేదు వీళ్ళ దగ్గర. ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని ఎజెండాగా తీసుకొని పోతుంది ఏ గవర్నమెంట్ అయినా. వీళ్ళు ఇంకా పాత ఎజెండా అనే పాత చింతకాయ తొక్కే ఆల్రెడీ అయిపోయింది ఆ ఎజెండా. వీళ్ళకి అర్థమైతే లేదు. జనాలు మీరు మాట్లాడుతుంటే జనాలు మిమ్మల్ని పిచ్చోళ్ళనుకుంటున్నారు. మీరు దాన్ని పని చేయకుండా దాన్ని రిపేర్ చేయకుండా మీరు ఓన్లీ పాలిటిక్స్ కోసమే వాడుతున్నది ఇట్లా క్లియర్గా కనపడతలేదా? కాబట్టి ఈ కాళేశ్వరం విషయంలో గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనే అంశాలు ఇవి. ఎంత డ్రామా నడుస్తుంది కాళేశ్వరం విషయంలో అని చెప్పడానికి వీడియో చేసినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.